పైసలు బాగా దండిగా ఉన్నాయి, రోడ్లన్నీ రూల్ చేయాలి అనుకుంటున్నాం. మహీంద్రా షోరూమ్కి పోయినావు బ్యాగ్ పట్టుకొని, అక్కడ మాత్రం నీకు రెండు బండ్లు కనబడుతున్నాయి. తార్ అని పోయినావు, తార్ ఒకటి ఉంది, తార్ రాక్స్ ఒకటి ఉంది. ప్రస్తుతం అయితే మన దగ్గర రెండు న్యూ కొత్త బండ్లే. ఇది వచ్చేసి రేర్ వీల్ డ్రైవ్ RWD, అంటే దీంట్లో 4x4 ఉండదు, ఓన్లీ రేర్ వీల్స్ మాత్రం పవర్ వెళ్తుంది. ఇది మాత్రం మన దగ్గర ఉన్న తార్ రాక్స్ ఏదైతుందో MX5 వేరియంట్, ద మోస్ట్ సెల్లింగ్ ఆల్ ఓవర్ ఇండియా. ఈ ఒక్క వేరియంట్ చాలా కొంటారు. వర్త్ ద మనీయా కాదా, అండ్ అసలు నిజంగా వీళ్ళు అంతగానం ఏం డెవలప్ చేసేసారు దీంట్లో తార్ రాక్స్ లో, దానికి దీనికి ఎంతగానం డిఫరెన్స్ ఉంది చూడనికి. మళ్ళీ రెండు సేమ్ లెక్కనే ఉన్నాయి కదా, డైమెన్షన్స్ ఏమైనా డిఫరెంటా కాదా, ఏది కొనుక్కుంటే ఐడియల్ నాకు ఆఫీస్ కి కానీ లేకపోతే డ్రైవింగ్ కి కానీ ఎట్లా పడితే అట్లా. ప్రస్తుతం అయితే మనం ఈ రెండింటిని తెగ నడుపుతున్నాం. 3 రోజుల నుంచి మన దగ్గర ఉన్నాయి బండ్లు రెండు. అండ్ దీన్ని బాగా నడిపి నేనైతే ఒకటి రియలైజ్ అయినా. ఏం రియలైజ్ అయినానో కాసేపట్లో మీకు అది రివీల్ కూడా చేస్తాను. ఎంతో క్యూట్ గా ఉండే ఈ తార్ అయితే చాలా మంది ఉన్నారు, లక్షలాది బండ్లు అయితే రోడ్ల మీద తిరుగుతున్నాయి. కాకపోతే ఒక బాగా పెద్ద కంప్లైంట్ ఉంటే నాకు ఫ్యామిలీకి ఎక్కినీకి లేదు, ఇంట్లో కన్విన్స్ చేయడానికి లేదని, అదొక్కటి బాగా సీరియస్ తీసుకొని మన మహీంద్రా మనకి తార్ రాక్స్ వచ్చింది. దీనికి దానికి డిఫరెన్స్ చూసుకుంటే గ్రౌండ్ క్లియరెన్స్ సేమే, లుక్ వైజ్ కూడా ఇంచుమించు సేమే. కాకపోతే మనకి రాక్స్ లో వచ్చేసి దీని లెంత్ ఏదైతే ఉందో దాని 430 మిల్లీమీటర్స్ ఎంతనో వాళ్ళు దాన్ని పొడిగిచ్చారు. పొడిగిచ్చినాక నిజంగా అంత క్రేజీగా ఉందా, మరి ఫ్యామిలీ ఫిట్ అవుతుందా లోపల అని చూస్తే నీకు పెద్దగా ఫుల్ క్యాబిన్ ఓపెన్ అయినట్టు అనిపించదు, చూస్తేనే నీకు నారో లాగా అనిపిస్తూ ఉంటుంది ఒకవేళ నువ్వు వేరే డోర్స్ తో కంపేర్ చేస్తే. అండ్ అసలు ఈ వెహికల్ లో నీకు ప్లస్ పాయింట్ ఏంటి అంటే, నీకు పైన ఏదైతే ఈ బ్లాక్ కలర్ కనబడుతుందో అది హార్డ్ టాప్ కాదు, అంటే ప్లాస్టిక్ మెటీరియల్ కాదు, మనకి కంప్లీట్ ఐరన్ అదంతా. కాబట్టి రోల్ ఓవర్ ప్రొటెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మామూలుగానే ఏదైతే అన్ని వెహికల్స్ ఎట్లా వస్తాయో అట్లనే కంప్లీట్ గా కవర్ చేశారు. ఒకవేళ మనం తార్కి వచ్చినాం అనుకో, దీనిలో క్రేజీ థింగ్ ఏంటంటే ఏదైతే పైన నీకు టాప్ ఉందో రిమూవబుల్, దీనిలో ఎన్నో మోడల్స్ వచ్చినాయి. కన్వర్టబుల్ చేసుకోవచ్చు, ఎక్కడైతే నీకు షీట్ వస్తుందో ఆ ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు. దీంట్లో ఈ హార్డ్ టాప్ ఏదైతే కనబడుతుందో దీన్ని కాసేపు నువ్వు కానీ స్పెండ్ చేసినావు అంటే ఇది కూడా లేస్ వచ్చేస్తుంది. అదొక్కటి దీనికి ప్లస్ పాయింట్. కాకపోతే ఏడవది పడితే అక్కడ తిరగలేము. ఇదేంటంటే నీకు పార్కింగ్ కి కానీ దానికి కానీ చాలా చాలా పనికొస్తూ ఉంటుంది. అండ్ ఈ వెహికల్ లో టెక్నాలజీ చాలా ఇండ్యూస్ చేసేసారు. నిజంగా చెప్పాలంటే ఒకవేళ ఈ బండికి ఆ బండికి డిఫరెన్స్ ఇంజన్ లో ఉందా అంటే, ఈ వెహికల్ వచ్చేసి 97 కిలోవాట్ పవర్ అయితే వస్తుంది. టార్క్ వచ్చేసి నీకు 300 న్యూటన్ మీటర్ మాత్రమే వస్తుంది. అదే ఈ బండికి వచ్చేసి 111.9 కిలోవాట్ అయితే పవర్ ఇచ్చారు. అదే కాకుండా 330 న్యూటన్ మీటర్ అయితే దీంట్లో టార్క్ ఇవ్వడం జరిగింది. 6 స్పీడ్ మాన్యువల్. అండ్ ఇట్ సైడ్ చూసుకుంటే ఇది కూడా మాన్యువలే, అది కూడా 6 స్పీడే. ఈ రెండు వెహికల్స్ లో చూసుకుంటే రెండు ఎంహాక్ ఇంజన్స్, అంటే 2.2 లీటర్ డీజిల్ ఇంజన్స్ మాత్రమే ఇవి రెండు. కొత్త రాక్స్ డ్రైవ్ చేస్తుంటే నీకు స్టీరింగ్ ఫుల్ బటర్ స్మూత్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. అదే ఈ వెహికల్ ఒకవేళ థర్డ్ డ్రైవ్ చేస్తున్నావు చాలా డిఫరెన్స్ ఉంది డ్రైవింగ్ లో కూడా. గేర్ షిఫ్టింగ్ కూడా నీకు ఇంచుమించు సేమ్ అనిపించదు, లిటిల్ బిట్ ఆఫ్ చేంజ్. ఒకవేళ ఫ్రంట్ లుక్ చూసుకున్నా కూడా వెహికల్ లో నీకు బేస్ వేరియంట్ నుంచే C టైప్ LEDలు అయితే ఇచ్చారు. అండ్ దీనికి మాత్రం హాలోజన్ బల్బ్స్ వస్తున్నాయి. ఇది మాత్రం నీకు ఒకవేళ ఫ్రంట్ దీని గ్రిల్ చూస్తే స్టార్టింగ్ లో ఎవరికి నచ్చలే, చూస్తూ అలవాటు చేసుకుంటే దాన్ని 6 ప్యాక్ గ్రిల్ అయితే మహీంద్రా పిలవడం జరుగుతుంది. అండ్ నువ్వు ఏదైతే లోవర్ బంపర్ అప్పర్ బంపర్ చూస్తున్నావో ఇంచుమించు అంతా సేమ్ సామాన్లే. అండ్ నువ్వు బోనట్ ఇప్పడం క్లోజ్ చేయడం అంతా సేమ్ నాబ్స్ అవన్నీ ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ నుంచి మాత్రం రెండు బండ్లు ఇంచుమించు సేమే ఉంటాయి, జస్ట్ దీని లైట్లు అవన్నీ మనం మార్చినాం అంటే నీకు బండి అయితే యాస్టీస్ ఫీల్ వస్తుంది. సైడ్ నుంచి మాత్రమే దీనిలో చాలా డిఫరెన్స్ కనబడుతుంది. ఇంటీరియర్ మాత్రం కంప్లీట్ బ్లాస్ట్. అంటే ఈ వెహికల్ కంటే దీని ఇంటీరియర్ చాలా బాగుంటుంది. కాకపోతే దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే ప్రస్తుతం అయితే మహీంద్రా ఇదంతా లైట్ కలర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. నార్మల్ గానే నువ్వు ఎప్పుడు వాడకుండా అప్పుడప్పుడు ఎక్కినా కూడా మరకలు అంటుతానే ఉంటాయి కార్ కి, దీనికి అంటడానికే డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ఆల్ పర్పస్ క్లీనర్ అని ఎన్నెన్నో ఇంటీరియర్ క్లీనర్స్ అని ఉంటే 2-3 బాటిల్ పెట్టుకోవడం చాలా చాలా ముఖ్యం అని చెప్తా. ఈ వెహికల్ తో అయితే నీకు కంప్లీట్ బ్లాక్ ఇంటీరియర్స్ కాబట్టి నీకు కూర్చోవడం కూడా హాయిగా అనిపిస్తూ ఉంటుంది. ఇదేంటే నీకు స్పేషియస్ ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఆ వైట్ ఇంటీరియర్స్ కానీ చూస్ చేసుకుంటావో అంబియంట్ లైటింగ్ అంటే బయట ఉన్న లైటింగ్ కి రిఫ్లెక్షన్ వచ్చి నీ కళ్ళకి ఇలా ఒక పెద్ద అద్భుతం కనబడుతూ ఉంటుంది. అండ్ ఫీచర్స్ వైజ్ పోయినా కూడా దీది మాత్రం హెవీ లోడెడ్ ఫీచర్స్ తో ఉంది వెహికల్. దీనిలో నువ్వు ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ కూడా చాలా బుడ్డిగా ఉంటుంది. ఇది మాత్రం చాలా పెద్దది అని ఎన్నెన్నెన్నెన్నో గుసాయించారు దీంట్లోకి. దీంట్లో అవి ఏం లేకపోయినా ఫ్యూచర్ లో అంటే దీన్ని మళ్ళీ ఫేస్ లిఫ్ట్ చేశారు ఇంకో వెహికల్ ని. యాజ్ ఇట్ ఈస్ దాంట్లో వచ్చిన ఫీచర్లు దడేలని దీంట్లో వేయడం అయితే జరుగుతుంది. స్టీరింగ్ చేంజ్ అయిపోతే, ఇన్ఫోటైన్మెంట్ చేంజ్ అయిపోతుంది, అడాస్ వస్తుంది, అన్ని వస్తాయి. కాకపోతే మరి దీన్ని ఫేస్ లిఫ్ట్ ఎప్పుడు వస్తుంది అనేది ఎవరు ఏం గెస్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే మహీంద్రా ఎటువంటి న్యూస్లు కూడా బై మిస్టేక్ కూడా బయటికి రానిస్తలేదు. పర్సనల్ గా ఎవరికైనా రాక్స్ వర్సెస్ తార్ కన్ఫ్యూజ్ అవుతుంటే నేను చెప్పేది ఒకటే,
ఇది కానీ నువ్వు వాడాలి అనుకుంటే ఫ్యామిలీని లైట్ తీసుకోవాలి. ఇది కానీ నువ్వు వాడాలి అనుకుంటే ఫ్యామిలీని లైట్ తీసుకొని వస్తలే. కాకపోతే నీకు ఆ గ్రౌండ్ క్లియరెన్స్ అవన్నీ యాసిటీస్ ఉన్నాయి కాబట్టి కొంచెం కష్టపడ్డ ఈజీ యాక్సెస్ రేర్ సీట్లకి. ఇది అట్లా కాదు, కుస్తీలు పడుకుంటే వెనుకకు పోవాలి. ఫ్రెండ్స్తో అయితే చిల్లు కొట్టచ్చు, ఫ్యామిలీతో చిల్లు కొట్టలేము. అది ప్రస్తుతం మామూలుగా డ్రైవింగ్ వల్ల దానివల్ల నీకు ఎటువంటి ఇబ్బంది రాదు. ఈ వెహికల్స్లో రెండు అద్భుతంగా ఉన్నాయి. అండ్ రెండు ఒకవేళ నువ్వు టెస్ట్ డ్రైవ్ చేస్తే ఆబ్వియస్లీ ఇంజన్ వైస్ అయితే నీకు ఇదే చాలా రిఫైన్ అనిపిస్తుంది. ఇంజన్ రిఫైన్ ఉంది, పవర్ బాగుంది, టార్క్ బాగుంది, స్టీరింగ్ అయితే మహా అద్భుతంగా ఉంది నిజం చెప్పాలంటే. దీంట్లో ఆబ్వియస్లీ ఇది ఒక అమేజింగ్ వెహికల్. కాకపోతే ఎప్పుడైనా ఒక వెహికల్ తర్వాత ఇంకో వెహికల్ వచ్చినప్పుడు దాంట్లో చాలా చేంజెస్ చేసే పంపిస్తారు కాబట్టి ఇంచుమించు డ్రైవింగ్కి వాటికైతే నాకైతే పర్సనల్గా ఇదే అనిపించింది. సో మనం ఒకవేళ అంటే బాగా చేంజెస్ ఏమైనా ఉన్నాయి అంటే చూసుకుంటే సైడ్ నుంచి యాక్చువల్గా నీకు చాలా క్లియర్గా కనబడుతుంది. అందుకనే బండ్లను ఇట్లా అరేంజ్ చేయడం జరిగింది. ఒకవేళ కానీ నువ్వు సైడ్కి వెళ్ళి చూసుకున్నావు అనుకో, నీకు ఇక్కడ బ్యాక్ డోర్ ఏదైతే ఉందో దాని యొక్క హ్యాండిల్ వాళ్ళు ఇక్కడ ఇవ్వలేదు, ఇక్కడ ఇచ్చారు. అంటే మరి దీన్ని మనం ఎస్యూవీ లాగా చూడాలన్నా లేకపోతే ఓన్లీ లగ్జరీ వెహికల్ లెక్క చూడాలన్నా అర్థమవుతలే. దీన్ని చూస్తే మాత్రం నిజం చెప్పాలంటే అదొక క్రష్ ఫీలింగ్ అయితే ఉంది నాకు దీని మీద. కాకపోతే దీన్ని కొనాలి అంటే ఇది లాంచ్ అయిన తర్వాత కొనలేము, ఎందుకంటే దీని యొక్క ఇంజన్ ఎక్స్పీరియన్స్ ఒకసారి టేస్ట్ చేసినాక మళ్ళీ దానికి ఎట్లా పోతాం. కాబట్టి అదేదో జల్దీగా మహీంద్రా కానీ మనకు ఫేస్ లిఫ్ట్ ఇచ్చేసింది అనుకో, ఎంత చక్కగా ఈ బుడిదాన్ని కొనుక్కొని ఆడుకోవచ్చు. యాక్చువల్ చెప్పాలంటే మనకు ఒకవేళ సెడాన్ కార్ కానీ ఏదైనా ఉందనుకో, ప్రైమరీ వెహికల్ కింద దీన్ని పెట్టుకోకుండా దీంతో అయితే కావాల్సిన పనులు చేసుకోవచ్చు. లేదు నాకు లైఫ్లో ఒకటే కార్ కావాలి అనుకుంటే ఆబ్వియస్లీ ఎస్యూవీ చూస్తే మాత్రం ఈ బండికే పోవాల్సి ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ చూసుకోవాలంటే దా వెహికల్కి వచ్చేసి నీకు హార్డ్ టాప్ ఫ్రంట్ నుంచి బ్యాక్కి వచ్చేసింది. దీనికి మాత్రం ఇది కంప్లీట్గా ఏదైతే నీకు బ్లాక్ కలర్లో కనబడుతుందో పైనంతా ఇది ప్యూర్గా ఎంఎస్ అంటే మైల్డ్ స్టీల్ మెటల్ మాత్రమే. నువ్వు అసలు దీన్ని తీసే క్వశ్చనే లేదు. ఇది ఒక్కటి అజీబ్ పంపిస్తుంది మొత్తం బండిలో. కాబట్టి ఇది యాక్చువల్ మా ఫ్రెండ్ వెహికలే. వాడికి ఏం చెప్పినామంటే మేము ఏదైతే నీకు బాడీ కలర్ ఉందో ఆ కలర్ వేసేద్దాం రూఫ్ అంతా, అట్లీస్ట్ ఒక సింగిల్ పీస్ లాగా కనబడుతుంది, కొంచెం బాగుంటుంది అని. ఒకవేళ నువ్వు చూసుకుంటేనైతే నీకు ఈ వెహికల్లో వచ్చేసి థార్ రాక్స్లో హై ఎండ్లో మాత్రం మనకి 19 ఇంచ్ అలాయ్స్ వస్తాయి. ఈ వెహికల్ మాత్రం 18 వచ్చింది, దానికి ఆబ్వియస్లీ 18 ఉంది. సైడ్గా చూసుకున్నా కూడా అలాయ్స్ కూడా ఒకవేళ చెక్ చేసుకుంటే ఆ వెహికల్వి చాలా బాగున్నాయి. కాకపోతే దీన్ని కూడా ఈ వెహికల్కి తగ్గట్టు డిజైన్ చేయడం జరిగింది. ఆఫ్టర్ మార్కెట్లో మార్చేయాలని కూడా మార్చేసుకోవచ్చు. అండ్ టెక్నాలజీ వైజ్ మాత్రం ఈ రాక్స్లో ఉన్నన్ని సామాన్లు అయితే దాంట్లో లేవు. దాంట్లో ఓన్లీ మనకు ఉన్నది ఒకటే ఓవర్ కాన్ఫిడెన్స్ అవన్నీ తట్టుకొని మనం వెళ్ళిపోతూ ఉంటాం. మనం చిన్నగా ఉంటుంది కాబట్టి ఈజీగా ఎక్కడ పడితే అక్కడ తిప్పచ్చు. ఈ వెహికల్ మాత్రం పెద్దగా ఉంది కాబట్టి కొంచెం ఇబ్బంది అనిపించచ్చు. ఇంటీరియర్స్ మాత్రం ఒకవేళ చెక్ చేసుకున్నాం అనుకో ప్లెంటీ అమౌంట్ ఆఫ్ చేంజెస్ అయితే వచ్చినాయి. ఒకవేళ ఫ్రంట్ డ్రైవర్ సీట్లో కూర్చుంటే బోలెడన్ని కంట్రోల్స్ ని చేతి ముందుకు వచ్చేసినాయి. ఇంటీరియర్స్ చూసుకున్నా కూడా ఇంచుమించు సేమ్ టు సేమ్ ఉంటాయి. స్క్రీన్స్ మాత్రం చాలా డిఫరెంట్ ఉంటుంది అండ్ స్టీరింగ్ కూడా చాలా డిఫరెంట్ చేశారు. అండ్ డోర్స్ వైజ్ చూసుకుంటేనైతే దీనివి చాలా ఫ్యూచరిస్టిక్ డోర్స్ అయితే ఇచ్చారు వీళ్ళు. ఒకవేళ హ్యాండిల్ బార్ చెక్ చేసుకున్నా కూడా, స్పీకర్స్ ఒకవేళ చూసుకున్నా కూడా, ఇన్ఫర్టైన్మెంట్ చూసినా కూడా బోలెడన్ని ఫీచర్స్ వచ్చినాయి. అండ్ ఇది మాత్రం నిజం చెప్పాలంటే ఒక ప్రాపర్ ఒక ఇద్దరికో దేనికో పనికొస్తుంది. అండ్ చాలా గణం స్టంట్లు అయితే చేయొచ్చు ఈ వెహికల్ తోటి. ఇది మాత్రం కొంచెం జాగ్రత్తగా తీయాలి వెహికల్. కింద ఏదైతే సామాన్లు ఉన్నాయో అవన్నీ ప్రాపర్గా ఉంటాయి, యాజ్ ఇట్ ఈస్ వర్కింగ్. 4x4 అద్భుతం, 4H అద్భుతము, 2L అద్భుతం, అన్నీ బాగానే ఉంటాయి. ఆ స్టంటులు చేసి కార్లు కూడా పోతేనే ప్రాబ్లం. ఎందుకంటే చూస్తున్నావు కదా కంప్లీట్ వైట్, రూఫ్ వైటే, మొత్తం ఏడకాడ బీచ్ కలర్ ఇచ్చేస్తారు. దీంట్లో మాత్రం నీకు కంప్లీట్గా బ్లాక్ ఇంటీరియర్సే కాబట్టి నీకు ఎటువంటి భయం ఉండదు. జస్ట్ ఒకసారి డోర్ చూడండి, అలా లవ్లో పడిపోతాం. ఎందుకు చెప్పనా, ఏదైతే డోర్ ఉందో ఈ థార్ డీటెయిలింగ్ స్క్రూసే, కాకపోతే ఎల్ఎన్ కీ స్క్రూస్ ఇవి. అండ్ ఒక్కసారి ఆ కలర్ యొక్క కాంబినేషన్ చూద్దాం. బ్లాక్, గ్రే, వైట్, ఇక్కడ క్రోమ్, ఇది కూడా ఎంత ప్రీమియం ఉంది తెలుసా. నిజంగా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఇది ఒక్కటి వైట్ వేయకుంటే ఇంకేమైనా కలర్ ఇస్తే చాలా అద్భుతంగా ఉండేది. వాళ్ళు ఊహించింది ఒకటి, మనం చేస్తుంది ఒకటి ఇక్కడ. అండ్ ఆల్ డోర్స్కి మనకి ఆబ్వియస్లీ ఎలక్ట్రానిక్ అప్ అండ్ డౌన్ ఇస్తారు. అండ్ ఈ బ్యూటిఫుల్ వాటర్ బాటిల్ హోల్డర్ డిజైన్ చూడండి ఎంత బాగుందో. అండ్ ఈ యొక్క మజిల్ యొక్క లుక్ కూడా నీ కళ్ళకు చూస్తున్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ అనేది మనకి తన్నుకుంటూ బయటకు వస్తూ ఉంటుంది. సో ఇది మన బ్యాక్ డోర్. అండ్ ఆబ్వియస్లీ దీంట్లో స్పీకర్లు కూడా నీకు రూఫ్ కట్ చేయడం జరిగింది. అండ్ మెయిన్గా నీకు ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాక్ డోర్ యాక్సెస్ చాలా ఇరికే. కాకపోతే నీకు ఈ హ్యాండిల్ బార్ ఉండడం వల్ల క్రేజీగా పోవచ్చు. మనము ఇలా పట్టుకొని ఇలా అందరం చూసుకుంటూ లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇంత బ్యూటిఫుల్గా అయితే ఈ వెహికల్ డిజైన్ చేయడం జరిగింది. అండ్ మెయిన్గా ఏంటంటే నీకు ఇక్కడ ఈ బెల్ట్ స్ట్రిప్స్ కనబడుతూ ఉంటాయి ఈ డోర్ కోసము. అండ్ అవే లేకుండా నీకు ఆల్రెడీ లోపల మెకానికల్ జాయింట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అది జస్ట్ నీకు ఆ ఎస్యూవీ ఫీల్ కోసమే. దీంతో నీకు వచ్చే అడ్వాంటేజ్ ఏం లేదు. ఎండ్ ఆఫ్ ద డే సేమ్ ఫంక్షనింగ్.
కాకపోతే ఇవి ఎటువంటి డ్యామేజ్ కావు, అంత రిలయబుల్ ఉంటాయి. అండ్ లోపల మాత్రం రాక్స్ చింపి పడేసిందని చెప్పుకోవచ్చు. అసలు ఎంత అమౌంట్ ఆఫ్ ప్లేస్ ఉంది తెలుసా లోపల. మనకు ఆ వెహికల్లో నీకు ఆప్షన్ ఉండదు, ఎందుకంటే బ్యాక్ సీట్ పోవడమే ఒక పెద్ద స్టంట్. అంటే పోయినాక నువ్వు కూర్చున్నాక వీటిలోకి వెళ్ళి చూడాలి. అండ్ ఇవి ఓపెన్ కూడా చేయలేము కాబట్టి కొంచెం క్లాస్ట్రోఫోబిక్ ఫీలింగ్ అయితే వస్తుంది. క్లాస్ట్రోఫోబిక్ ఫీలింగ్ ఏంటి అంటే ఒక చిన్న దాంట్లో నిరికిచ్చేసి నువ్వు బయటికి పోవడానికి కూడా చాలా కష్టపడి బయటికి పోవాల్సి ఉన్నప్పుడు కొంచెం భయం వేస్తుంటుంది. దాన్ని క్లాస్ట్రోఫోబిక్ అని అంటాము. అలాంటి ఫీలింగ్ అయితే నీకు బ్యాక్ సీట్లో కలుగుతుంది. అంత ఫ్రీడమ్ ఉండదు నీకు వెనుక. దాంట్లో మాత్రం ఫ్రీడమే ఫ్రీడమ్. అండ్ యాక్చువల్గా 7 సీటర్ వెహికల్ కాదు, అందరు దాన్ని 7 సీటర్ అనుకుంటున్నారు. బై మిస్టేక్ కూడా 7 సీటర్ కాదు. ఫ్రంట్ 2 బ్యాక్ 3 అయిపోయింది క్లోజ్. వెనక నీకు కరెక్ట్గా గింత ప్లేస్ ఉంటుంది. దాంట్లో నువ్వు మరి ఎవరైనా నిరికిస్తా అంటే ఆబ్వియస్లీ అది నీ ఆప్షన్. ఇది మాత్రం 5 సీటర్ వెహికలే, ఇది మాత్రం నీకు 4 సీటర్ వెహికలే. దీన్ని 7 సీటర్ అని ఎవరైనా ఊహిస్తుంటే బై మిస్టేక్ కూడా ఊహలు కట్టేసుకోండి. 7 సీటర్ కాదు, ఇది ప్యూర్ 5 సీటర్ విత్ బ్యాక్ డోర్ ఆప్షన్ అంతే. సో ఎన్నో రోజుల నుంచి మనకి రోడ్ల మీద కనబడతా ఉంటుంది కదా ఈ వెహికల్. జస్ట్ ఈ అద్భుతాన్ని ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి, ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అంటే వెహికల్ ప్రశాంతంగా. ఆ బ్లాక్ ఇంటీరియర్స్ హాయిగా కనిపిస్తుంది. వెల్కమ్. మరకలు ఉన్నా మన కళ్ళకు కనబడవు కాబట్టి ఎటువంటి టెన్షన్ లేకుండా పీస్ఫుల్గా మనం అయితే వెళ్ళిపోతాం. ఒకవేళ దీని డోర్ డిజైన్ చూసినా కూడా నీకు ఇంచుమించు సేమ్ యాజ్ ఇట్ ఈస్ డిజైనే, కాకపోతే నీకు ఆ క్రోమ్ ఎలిమెంట్స్ లేవు. అండ్ ఇగో ఈ బ్లాక్ కలర్ ఏదైతే నీకు టెక్స్టర్డ్ ప్లాస్టిక్ ఉందో అదంతా వెహికల్లో వైట్ కలర్ వేయడం జరిగింది. అండ్ బాటిల్ హోల్డర్స్ కూడా యాజ్ ఇట్ ఈస్ వేయడం జరిగింది. అండ్ ఈ డోర్ యొక్క మజిల్ కానీ అండ్ ఈ డీటెయిలింగ్ కానీ చాలా అద్భుతంగా దీని మీద ఫిట్ అయినాయి. అండ్ ఎన్నో మరకలు పడే ఉంటాయి. ఇప్పుడు ఇది కొని దగ్గర 1 year అవ్వబోతుంది. చూడు ఎంత నీట్గా ఉందో. పాలిష్ కొట్టామంటే జిగేల్ అంటది బండి అంతా. అండ్ దీంట్లో కూడా మనకి డార్క్ వేరియంట్ వచ్చింది. అంత ఇంటీరియర్స్ కూడా మొత్తం డార్క్ చేశారు. దానికి అక్షరాల నువ్వు 30 లక్షలు అయితే కట్టాల్సి ఉంటుంది. అది అక్షరాల నువ్వు కడితే ఆ అక్షరాల వాడికి బండి ఇచ్చేస్తాడు. MX-7L వేరియంట్ అని ఉంటుంది. అసలు పిచ్చెక్కిపోయే ఫీచర్ ఏంటో చెప్పాను ఈ వెహికల్లో. వీడు ఏదైతే హార్డ్ టాప్ ప్లాస్టిక్ ఇచ్చిండో అది అసలు పైన ఉంటుందబ్బా దీని డిజైన్. స్పీకర్లు ఎక్కడైతే పెట్టిండో, లోపల నీకు ఆంబియెంట్ లైటింగ్ ఎక్కడైతే పెట్టిండో ఇంత బాగుంటుంది అసలు. లోపల అసలు పైన గ్రూవ్స్ ఉంటాయి, నీకు ఎక్కడికక్కడ మజిల్ ఉంటుంది, ప్లాస్టిక్ కర్వ్స్ ఉంటాయి. అసలు పైన ఫీలే వేరు. సహజంగా మన అందరం కార్లకి ఎక్కితే ఏముంటుంది ఇట్లా అంటే అదేదో పైన గుడ్డేసుకున్నట్టు ఉంటుంది. అంటే పైన రూఫ్ అంతా సాఫ్ట్ ఉంటుంది. ఇది మాత్రం మస్తు అసలు. చూడగా అసలు ఎంత హార్డ్ ఇచ్చిందంటే పైన క్రేజీ అనిపిస్తుంది. ఇది వద్దనుకున్నా బాగా కుస్తీలు పడితే దీన్ని తీసేయచ్చు. ఎటువంటి కటర్స్ డ్రిల్లర్స్ ఏం అవసరం లేదు. దడేలు అని తీసేస్తే మొత్తం హార్డ్ టాప్ వచ్చేస్తుంది. కన్వర్టబుల్ అయితే కాదు కానీ హార్డ్ టాప్ లేకుండా అయితే బండిని నడుపుకోవచ్చు మనం. దీని సీట్స్ చూసుకున్నా కూడా నీకు యాజ్ ఇట్ ఈసే ఉంటాయి. అండ్ దాంట్లో నీకు ఐసోఫిక్స్ 3-point సీట్ బెల్ట్ అవన్నీ ఇచ్చారు, ఎందుకంటే వెనక సీట్ ఇవ్వడం జరిగింది కాబట్టి. అండ్ ఒకవేళ నువ్వు రేర్ డోర్ యాక్సెస్ చూసుకున్నావు ఇంకో, ఈ రెండిటికి నీకు ఏదైతే పైన మనం ఆ గ్లాస్ ప్లేస్ తీస్తామో అండ్ దాన్ని డిక్కీ ఓపెన్ చేస్తామో యాస్టిస్ ఉన్నాయి. దీంట్లో మాత్రం నీకు రేర్ వైపర్ ఇవ్వడం జరిగింది. సో నీకు ఆ ఒక్క డిఫరెన్స్ మాత్రమే నువ్వు కరెక్ట్ గా చూడడానికి ఉంటుంది. అండ్ దీని స్పేర్ వీల్ నువ్వు అనుకున్నంత ఈజీగా ఇప్పేయచ్చు, దీంట్లో అట్లా కాదు. అండ్ ఒకవేళ నువ్వు బ్యాక్ లైట్స్ చూసుకున్నావు అనుకో, దీంట్లో మాత్రం ప్యూర్ గా నీకు LED స్ట్రిప్ అయితే వేయడం జరిగింది. ఇది మాత్రం బ్యూటిఫుల్ గా అంత హాలోజన్ వేయడం జరిగింది. బండిని అయితే స్టాక్ ఉంచితేనే మస్తు అనిపిస్తుంది నాకు. థార్ చాలా మంది ఎన్నో మోడిఫికేషన్స్ చేస్తారు, కొన్ని అయితే అద్భుతం, కొన్ని అయితే ఏమో చెప్పలేం. ఈ వెహికల్ మాత్రం స్టాక్ గానే ఉంచినాం. ఈ రెండింటికి రెండు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడండి. నాకైతే రాక్స్ యాస్టిస్ లో పీకి దీన్ని పెట్టుకొని మళ్ళీ దీన్ని బయటకు తీసుకోబోతుంది. అంత బ్యూటిఫుల్ గా వీళ్ళు ఆ LED స్ట్రిప్ వేయడం జరిగింది. అండ్ దానివల్ల చాలా బ్యూటీ కూడా యాడ్ అవుతుంది. ఈ LED వల్ల మనకి ప్లస్ పాయింట్ ఏం తెలుసా, యాక్చువల్గా కరెంట్ సేవ్ అవుతుంది అంటారు. సర్లే ఓకే, కానీ మనకి ఎండ్ ఆఫ్ ద డే లుక్స్ కావాలి కాబట్టి కూల్. అండ్ ఈ వెహికల్ వచ్చేసి నీకు ఈ స్టాప్ లైట్ లోపల వేయడం జరిగింది. అండ్ దీనికి మాత్రం వీళ్ళ బాడీకే దాన్ని అటాచ్ చేయడం జరిగింది. ఇది బేసిక్ థింగ్స్. మెయిన్గా వెహికల్స్ రెండిట్లో నీకు డిఫరెన్స్ తెలిసేది ఏంటంటే డ్రైవింగ్, స్టీరింగ్. అది నేను నీకు ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఎండ్ ఆఫ్ ది డే టెస్ట్ డ్రైవ్ చేయాలి. అది కూడా ఫస్ట్ నువ్వు నడిపిన తర్వాత అది నడిపితే నీకు అర్థమైపోద్ది. మెయిన్ ఇంకోటి చెప్తా, రెండు బండ్లు డీజిలే కదా, దీంట్లో DEF లిక్విడ్ అని ఉంటుంది. అది కానీ మెయింటైన్ చేయలేదు అనుకో బండి ఆటోమేటిక్ ఏడు ఉంటే అది ఆగిపోతుంది. అండ్ అప్పుడప్పుడు వెహికల్ అరే పా రోడ్డుకి పోదాం అంటది. ఎందుకంటే లోపల కింద నీకు క్యాటలిటిక్ కన్వర్టర్స్ ఉంటాయి రెండింటికి. BS6 నామ్స్ ప్రకారం దాని పొల్యూషన్ కంట్రోల్ చేయాలి కాబట్టి పలానా స్పీడ్లో ఇంతసేపు పోవాలని చెప్తుంది వెహికల్. అన్నీ మూసుకొని వెళ్ళాల్సిందే, వెళ్ళలేదంటే సర్ప్రైజ్ ఆగిపోద్ది వెహికల్ అక్కడికక్కడ. కాబట్టి ఈ BS6 డీజిల్ ఇంజన్స్ కొంటున్నప్పుడు మనం రెండు రకాలుగా రెడీగా ఉండాలి. ఒకటి నీ కోసం తిరగడం, ఇంకోటి దానికోసం తిరగడం. ఇలాంటివి ఖచ్చితంగా మైండ్లో పెట్టుకొని మనం ఈ ఓనర్షిప్ని తీసుకుందాం అనుకుందాం. అండ్ నువ్వు ఎలాంటి టెరెన్స్ ఏమైనా ఎక్కాలనుకున్నా కూడా దయచేసి నువ్వు ఈ వెహికల్ అయితే తీసుకెళ్ళకండి. అంటే రేర్ వీల్ డ్రైవ్ వెహికల్తో
కథలు పడకుండా ఉంటే చాలా చాలా బెటర్. అండ్ ఈ వెహికల్తో నువ్వు కథలు పడచ్చు. కాకపోతే ప్రాపర్ ట్రైనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆఫ్ రోడింగ్కి. అసలు డిఫరెన్షియల్ లాక్ ఎట్లా వాడాలి, 4x4 ఎప్పుడు వాడాలి, 4 లో ఎప్పుడు వాడాలి అనేది చాలా ముఖ్యంగా మనము నేర్చుకున్న తర్వాతనే అలాంటి స్టంటులు చేయాలి. ఎందుకంటే మట్టిలో ఇరుకున్నప్పుడు నీ గుండె హార్ట్ బీట్ పెరిగిపోతుంది కానీ కార్ మాత్రం బయటికి రాదు. ఎందుకంటే మనకు నాలెడ్జ్ లేక ఏది పడితే అది నొక్కినాం అనుకో. అండ్ ఈ వెహికల్స్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అండ్ దాని హైట్ వల్ల టాప్లో అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. ఒకవేళ స్టీప్ కానీ బ్యాంకింగ్లో మట్టిలో ఇరికిపోయినప్పుడు చాలా చాలా తెలివిగా బయటకు తీయాల్సి ఉంటుంది. ఆ వెహికల్కి ఏంది అంటే ఎందుకు తీసుకెళ్ళొద్దు అంటున్నాను అంటే పవర్ ఓన్లీ 2 వీల్స్కే ఉంటుంది కాబట్టి ఈ 2 వీల్స్ సపోర్ట్ ఉండదు, దీనికి పవర్ పోదు కాబట్టి బయటకు వచ్చే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. లేవు అనుకోవడం బెటర్. అదే 4x4 ఉంటే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి కానీ ఎవ్రీడే నువ్వు నీ డైలీ లైఫ్లో అయితే ఇలాంటి ఛాలెంజెస్ చూడవు కాబట్టి బెటర్. ఒకవేళ అంటే అందరూ రైడర్స్ కాదు, అందరు ఎక్స్ప్లోర్ చేయరు, అందరు అడ్వెంచర్స్ పోరు. కాబట్టి నేను ఏమంటా అంటే ఒకవేళ నీ దగ్గర ప్రైమరీ వెహికల్ వేరేది ఉందనుకో 4x4 పెట్టుకొని మజా చేయొచ్చు. లేదు నేను అదే వెహికల్ పట్టుకొని ఊరంతా తిరుగుతాను కానీ స్టంట్లకు పోను, టూర్లకు పోతాను అంటే ఇది వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే ఎప్పుడైనా ఎస్యూవీలు కొంటున్నప్పుడు ఆ వెహికల్స్లో 4x4 ఆప్షన్ కానీ కంపెనీ ఇస్తుంది అనుకో 4x4కి వెళ్ళిపోవడమే బెటర్. చెప్పలేము ఎప్పుడు మనకి ఏం పురుగు తిరుగుతుందో, ఎక్కడికి పోవాలనిపిస్తుందో ఎవరికి తెలుసు. అండ్ ఈ ఇంజన్స్ అయితే ఫుల్ కెపాసిటీతో అయితే లోడ్ అయి ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవచ్చు, ఎటువంటి ఫియర్ ఉండదు. అండ్ ఈ వెహికల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే రాక్స్ వల్ల ప్లెంటీ అమౌంట్ ఆఫ్ స్పేస్, హై టెక్నాలజీ అయితే వెహికల్లో ఉంది, బోర్ కొట్టే ఛాన్సే లేదు. అండ్ MX-5 వేరియంట్ అయితే నేను పర్సనల్గా ఇదే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే పెట్టిన పైసలకి యాస్టిస్ సామాన్లు తీసిచ్చిండు. లేదు నేను అడాస్ కూడా ఒకసారి నా లైఫ్లో టేస్ట్ చేయాలి అనుకుంటున్నాం అనుకో ఆబ్వియస్లీ నీకు అప్పర్ వేరియంట్స్కి వెళ్ళిపోతే ఆ వెహికల్ కూడా వచ్చేస్తుంది. డెలివరీలు అయితే స్టార్ట్ అయినాయి మన దగ్గర, అందుకే ఒక బండి అయితే ఉంది మన ఫ్రెండ్దే. అండ్ ఇది వచ్చేసి కూడా రీసెంట్గా వీళ్ళు రేర్ వీల్ డ్రైవ్ అని వైట్ అండ్ బ్లాక్ కలర్లో కూడా తీసుకురావడం జరిగింది. అండ్ చాలా మంది కొంటున్నారు. మెయిన్గా చెప్తున్నాను కదా, డ్రైవింగ్ ప్లెజర్ కావాలి అనుకుంటే అద్భుతమైన డ్రైవింగ్ ప్లెజర్, నార్మల్గా వేసుకొని వెళ్ళిపోవచ్చు. డైలీ ట్రాఫిక్లో కూడా ఎలాంటి ఛాలెంజెస్ కూడా రావు, అంత బ్యూటిఫుల్గా అయితే డ్రైవ్ చేయొచ్చు. ఒకవేళ నువ్వు ఇంజిన్ యొక్క ప్లేసింగ్ చూసుకున్నా కూడా వీళ్ళు కొంచెం ఇంటర్చేంజ్ చేశారు. దీనికి వచ్చేసి బ్యాటరీ రైట్ సైడ్ పెడితే దీనికి వచ్చేసి బ్యాటరీ లెఫ్ట్ సైడ్ ఉంది. దీనికి వచ్చేసి ఎయిర్ ఇంటేక్ అవన్నీ నీకు లెఫ్ట్ సైడ్ పెడితే దీనికి వచ్చేసి రైట్ సైడ్ ఉంది. అలాంటి చిన్న చిన్న ప్లేస్మెంట్స్ మాత్రమే అటు ఇటు అయినాయి, మిగతా అయితే అంత యాజ్ ఇట్ ఈస్ వెహికల్స్ రెండుకి రెండు. అండ్ ఆబ్వియస్లీ నీకు పెట్రోల్ వర్షన్స్ కూడా ఉన్నాయి దీంట్లో, వాటిల్లో కూడా నీకు డిఫరెంట్ గేర్ బాక్సెస్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఇప్పుడున్న ట్రాఫిక్కి మరి ఇంత హెవీ బండికి మరి నడపగలుగుతామా మరి మాన్యువల్ అంటే ఈజీగా నడిపేయచ్చు. లేదు ఇంకా కంఫర్ట్ కావాలంటే ఆబ్వియస్లీ నీకు టార్క్ కన్వర్టర్ అయితే వేయడం జరుగుతుంది 6 స్పీడ్ది, ఏదైనా చూస్ చేసుకోవచ్చు. నియర్ బై ఏమైనా షోరూమ్స్ ఉంటే ఇమీడియట్గా టెస్ట్ డ్రైవ్ చేయండి. అండ్ చేయగానే 110% రెండింటి మధ్య కంపారిజన్ తీసుకుంటే నువ్వు డ్రైవింగ్ వైజ్ అయితే మనం రాక్స్కి వెళ్ళిపోవచ్చు ప్రాపర్గా. లేదు నేను చిన్న ప్లేస్ ఉంది నేను ఒక్కడనే తిరుగుతాను పెద్ద ఫ్యామిలీ ఏం కాదంటే మనం ఈ బండి కూడా వెళ్ళిపోవచ్చు. కాకపోతే వెయిట్ చేయడం బెటర్ తార్ కొనడం కంటే. ఫేస్ లిఫ్ట్ చాలా జల్దీ వస్తుందని ఇంటర్నల్ టాక్స్ అయితే ఉన్నాయి. సో మనమైతే తార్ 3 డోర్లో కూర్చున్నాం, డీజిల్ ఇంజన్. మెయిన్గా ఈ కార్ లోపలికి ఎక్కగానే కళ్ళకి ఇబ్బంది లేకుండా ఎండలో కూడా చక్కగా బ్లాక్ ఇంటీరియర్స్తో అద్భుతంగా అయితే వెహికల్ ఉంది. అండ్ ఒకవేళ మనం రాక్స్తో ఒకవేళ కంపేర్ చేద్దాం అనుకున్నాం అనుకో, నీకు ఇక్కడ ఏవైతే బటన్స్ ఉన్నాయో దీనికి దానికి చాలా డిఫరెన్స్ వస్తుంది. డిఫరెన్స్ అంటే అన్ని యాస్టీస్ అరేంజ్మెంటే, నీకు కొన్ని బటన్స్ మిస్ అయితే. అండ్ ఒకవేళ నువ్వు ఇన్ఫర్టైన్మెంట్ చూసుకున్నావు అనుకో హ్యూజ్ డిఫరెన్స్ అని చెప్పుకోవచ్చు. ఇది మొత్తం ప్లాస్టిక్ ఉంది కదా, అది ఎండ్ టు ఎండ్ స్క్రీన్ అయితే కనబడుతుంది. అండ్ దీంట్లో ఏంటంటే నీకు స్టీరింగ్ వచ్చేసి రౌండ్ వచ్చింది కదా, ఆ వెహికల్ వచ్చేసి నీకు ఫ్లాట్ బాటమ్ వచ్చి కంప్లీట్ కంట్రోల్స్ తోటి స్పోక్స్ తో సహా చాలా బ్యూటిఫుల్ గా అయితే మహీంద్రా థార్ రాక్స్ లో అయితే తీసుకురావడం జరిగింది. అండ్ డోర్స్ మాత్రం ఓన్లీ పెయింట్ జాబ్ మాత్రమే చేశారు. అండ్ యాస్టీస్ డోర్స్ మాత్రమే ఆ వెహికల్స్ కి వేయడం జరిగింది, ప్లాస్టిక్ పార్ట్ కానీ మిగతా ఏమైనా. అండ్ నీకు ఈ క్యాబిన్ లో నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్ అయ్యేది ఏం తెలుసా, ఇది ఎక్కుతున్నప్పుడు ఈ హైట్ కి ఎక్కుతున్నప్పుడు హ్యాండిల్ బార్ అనేది ఉండదు ఇక్కడ. అండ్ థార్ రాక్స్ లో వచ్చేసి నీకు ఫ్రంట్ వాళ్ళకి ఇచ్చాడు, బ్యాక్ వాళ్ళకి ఇచ్చాడు. అవే కాకుండా పైన కూడా మనకి హ్యాండిల్ బార్ ఇస్తారన్నమాట. ఈ వెహికల్ లో నాకు చాలా నచ్చిన ఏరియా అని తెలుసా, తల పైకి లేకపోతే ఇది చూపించే ప్లాస్టిక్ ఏదైతే ఉందో పైన అద్భుతంగా డిజైన్ అయితే చేశారు. ఈ గ్రూవ్స్ గానీ ఒకవేళ ఈ స్పీకర్ అరేంజ్మెంట్ గానీ అంత ఒక రా లుక్ అయితే వస్తుంది. దీని బ్యాక్ సీట్ లో కూడా నువ్వు కూర్చున్నప్పుడు ఏవైతే పట్టుకుంటామో పైన హ్యాండిల్స్ అవి కూడా వీళ్ళు క్లాత్ స్టిచ్చింగ్ తో ఇచ్చారు. అదేంటంటే యాక్చువల్ గా ఒక SUV ఫీలింగ్ అయితే ఇస్తుంది నీకు. ఎందుకంటే ఒక ప్లాంట్ గా వెళ్ళాం కదా ఏమైనా ట్రిప్ కి వెళ్ళినప్పుడు వెహికల్ కూడా బాగా రగడ్ గా నాశనం కాకుండా ఉంటే ఇంకా బెటర్ అనిపిస్తుంది. నాశనం కాకుండా ఉండాలి అంటే మనం చేతులు పెట్టినప్పుడు అది మనకు చూపియద్దు మనం ఏం డ్యామేజ్ చేసినామో. సో బ్లాక్ కలర్ తో మనకు అడ్వాంటేజ్ చేస్తుంది, బోల్డ్ అని ఉంటాయి. కొన్ని మిడిల్ కన్సోల్ చూసుకున్నా కూడా సేమ్ టు సేమే వెహికల్. కాకపోతే కళ్ళకి హాయిగా అనిపించేది మాత్రం ఈ వెహికలే. ఎందుకంటే నీకు సహజంగా ఏమైనా లైట్ ఏరియా ఉన్నప్పుడు ఆ సన్లైట్ పడి రిఫ్లెక్షన్ అయ్యి నీ కళ్ళల్లోకి పడుతూ ఉంటుంది. ఈ వెహికల్స్లో బ్లాక్ ఇంటీరియర్స్తో ఏం తెలుసా ప్లస్ పాయింట్, ఒకవేళ లైట్ పడ్డా కూడా అది మనకు రిఫ్లెక్షన్ ఇయ్యదు, అదే అబ్జర్వ్ చేసుకుంటుంది. బ్లాక్ కలర్తో అడ్వాంటేజ్. ఇది మాత్రం యాజ్ ఇట్ ఈస్
నైస్ వెహికలే. వెనక మాత్రం పోనీకి మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఆబ్వియస్లీ ఇంతమంది ఎక్కువ ఉంటారు, లేకపోతే చూసే ఉంటారు. సీట్ని ముందు కానీ అబ్బో పెద్ద సతంగం పడి వెనక పోతాం. వెనక కూడా నువ్వు కూర్చున్నాక కూడా నీకు అంత ఫ్రీడమ్ అనిపించదు, ఎందుకంటే నువ్వు విండోస్ ఓపెన్ చేయలేము, ఏం ఓపెన్ చేయలేము. ఈ వెహికల్ ప్రాపర్ డ్రైవర్ వెహికల్ అని చెప్పొచ్చు అండ్ కో ప్యాసింజర్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. వెనక మరి మోస్ట్లీ డాగ్స్కో లేకపోతే లగేజ్కో వాడుకోవడం బెటర్. లేదు ఫ్యామిలీతో కష్టమే, నిజంగా కష్టమే. అందుకనే థార్ రాక్స్ తేవడం జరిగింది. అండ్ రిఫైన్మెంట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను స్టీరింగ్ ఇట్లా తిప్పుతున్నాను, హార్డ్గా ఉంది, కొంచెం హార్డ్ ఉంది, కొంచెం అది బాగానే హార్డ్ ఉంది. రాక్స్లో అట్లా కాదు, సింగిల్ ఫింగర్తో ఇట్లా తిప్పుకోవచ్చు స్టీరింగ్. ఆ బటరీ స్మూత్ చేసిరు ఆ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. గేర్ షిఫ్టింగ్ కూడా యాక్చువల్గా నీకు సేమ్ గేర్ లెవెల్ ప్యాటర్న్ అయితే కనబడుతుంది. రివర్స్ కూడా ఇట్లా వేయాలి, యాస్టీజ్ ఉంది. దీనికి దానికి షిఫ్టింగ్ లో కూడా నీకు ఏం పెద్ద తేడా అనిపించదు. కాబట్టి ఇది నడిపిన తర్వాత అది నడిపిన తర్వాత ఇది నడిపినా అనుకో, నీకు ఆ పవర్ డిఫరెన్స్ కళ్ళకి కట్టినట్టు మాత్రం ఖచ్చితంగా కనబడుతుంది. ఐ మీన్ ఫీల్ అవుతాం మనము. అండ్ బేసిక్గా ఇదే మన థార్ ఏదైతే వెహికల్ ఉందో దీని గురించి ఇంటీరియర్ ఇది. అండ్ ఈ వెహికల్లో ఆల్రెడీ మనం మ్యాటింగ్ అవన్నీ వేయించాం కాబట్టి ఇంకా బ్యూటిఫుల్గా అయితే వెహికల్ కనబడుతుంది. అండ్ ఆ వెహికల్కి వచ్చేసి నీకు MX-5 వేరియంట్కి నీకు ఆటో డిమ్మింగ్ లైట్స్ అని ఇస్తారు అండ్ సన్ రూఫ్ అవన్నీ ఇచ్చారు. నువ్వు వెనక కూర్చున్నప్పుడు నీకు ఈ కారుకి పైన రూఫ్ హార్డ్ టాప్ అంటే డిటాచబుల్ కాబట్టి సేఫ్టీ కోసం వీళ్ళు రోల్ ఓవర్ ప్రొటెక్షన్ అంటాము. రాడ్లు మొత్తం ఇట్లా వెళ్తే అవి నీకు వెనక కూర్చుంటే క్లియర్గా కనబడుతుంటాయి. సో మనం ఎక్కడ కూర్చున్నా సేఫే వెహికల్లో. అండ్ ఈ వెహికల్స్తో ఏంటంటే నీకు స్పీడ్స్లో మాత్రం టర్నింగ్ బై మిస్టేక్ కూడా చేయొద్దు. గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండడం వల్ల నీకు సెంటర్ ఆఫ్ గ్రావిటీ తక్కువ ఉండి టాపిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. కాబట్టి కర్వ్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బండిని స్లో డౌన్ చేసుకొని మూమెంట్ ఇచ్చామనుకో నీకు చాలా సేఫ్గా రైడ్ అనేది అయిపోతుంది. దీంట్లో మనకి డెడ్ పెడల్ కూడా ఇవ్వలేదు. అంటే నీ డెడ్ పెడల్ కావాలంటే బండిని న్యూట్రల్ వేసుకొని క్లచ్ మీద కాలు పెట్టుకుని ఉండడం తప్పించి ఏం లేదు, ఆప్షన్ లేదు మనకి ఇక్కడ. ఇది ప్రాపర్ ఫన్ వెహికల్ అండ్ ఆఫీస్ కూడా బోల్నంత మంది వాడడం చూసిన. మైలేజ్ కూడా యాక్చువల్గా చాలా బాగా వస్తుంది. ఐ మీన్ 13-11 సిటీలో రావడం అనేది నిజంగా చాలా బెటర్. నాకైతే ఎంత ఎంజాయ్ చేస్తాను ఇలాంటి సిచ్యువేషన్స్ లో కూర్చుంటే. హైట్ లో ఉంటాం, కమాండింగ్ ఉంటుంది రోడ్ మీద అండ్ కాన్ఫిడెన్స్. ఒకవేళ రాయన సర్లే ఏమైతే అనుకోవచ్చు. అండ్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పాత్ హోల్స్ మన రోడ్ మీద డైనమిక్ డిజైన్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ ఉత్తగా వెళ్ళిపోవచ్చు. పెద్దగా పాటికి బ్రేక్ వేసి ఏమైనా అవుతుందేమో అని అస్సలు మనం ఫియర్ అవనవసరం లే. ఈజ్ ఆఫ్ యూజ్, ఈజీగా డ్రైవ్ చేసేసుకోవచ్చు ఈ బండ్లని. ప్రస్తుతం అయితే బ్యూటిఫుల్ థార్ 3 డోర్ బ్యాక్ సైడ్కి వెళ్దాం. జస్ట్ చూడండి ఎంత కష్టపడాలి. ఏం లేదు, ఫస్ట్ కింద లివర్ నొక్కాలి, మొత్తం ముందు కనాలి. అని తర్వాత నీకు ఏదైతే డ్రైవర్స్ కుపాసెంట్ సీట్ ఉంటుందో దానికి ఒక చిన్న లివర్ లాంటిది ఇస్తాడు. దానిలో ఫోల్డ్ చేయగానే డొమేక్ అని వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎటువంటి హెంజెస్ కానీ ఎటువంటి ఇవి లేవు కాబట్టి తాను తప్పలను పడుకొని ఇగో అదే అమ్మా. ఒకవేళ సీట్ ఇలాగే ఉందనుకో ఇది ఒక మంచి లెగ్ రూమ్ ఉన్నట్టు. లేదు కదా, ఆబ్వియస్లీ ముందు కూడా కూర్చోవాలి కదా, దాన్ని వెనక కన్నమంగానే మొత్తం ప్యాకప్ అయిపోతాం వెనక. అండ్ నీకు ఈ వెహికల్ని వెనక ఉన్న సీట్స్ని అడ్జస్ట్ చేయడానికి కూడా లేదు, రిక్లైన్ కూడా అవి. సో మనకి ప్రస్తుతం అయితే ఇది వెనక కూర్చుంటే నీకు ప్లస్ యాక్చువల్గా ఏం కనబడుతుంది అంటే అద్దరిపోయే వ్యూ అయితే కనబడుతుంది. ఆ వ్యూ ఏది అంటే ఆబ్వియస్లీ మన హాట్ టాపే. జస్ట్ ఈ మధ్యలో ఉన్న సెటప్ చూడండి, స్పీకర్స్, ట్విటర్స్, అంబియంట్ లైటింగ్ అంత క్రేజీగా ఉందో. అండ్ చెప్పా కదా ఇందాక సఫారీకి పోతున్నప్పుడు నీకు ఏదైతే ఫీలింగ్ వస్తుందో అలాగా వీళ్ళు హ్యాంగింగ్ మన హ్యాండిల్ బార్స్ అయితే ఇచ్చారు విత్ స్ట్రిప్స్ ఇవన్నీ. అండ్ వెల్క్రమ్తోనే పీకేలాంటి పీకేయచ్చు. అండ్ ఇదే ఈ రాడ్ అని నేను చెప్పింది రోల్ ఓవర్ ప్రొటెక్షన్. ఒకవేళ వెహికల్ టాపిల్ అయినా ఒకవేళ పల్టీలు కొట్టినా కూడా ఈ హార్డ్ టాప్ కాదు మనల్ని కాపాడేది, ఈ రోల్ ఓవరే కాపాడుతుంది. ఇది మాత్రమే మొత్తం లోడ్ తీసుకొని మనల్ని ఆపుతుంది. అండ్ ఈ విండోస్ అన్నీ క్లోజ్డ్ ఉన్నాయి, మనం ఎటువంటి ఆపరేట్ చేయలేము వీటిని. అదొకటి క్లాస్ట్రోఫోబిక్. వన్స్ నేను సీట్ వేసేసుకున్నాను అనుకోండి అయిపోయా. మనం వెనక కూర్చున్నాం, బయటకు పోవాలంటే అడక్క తినాలి, ప్లీజ్ 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 నేను బయటకు దిగుతాను. అండ్ వెనక కూడా చూడండి థై సపోర్ట్ కూడా ఏమి ఉండదు, మొత్తం ఇంత కారణం పైకి ఉంటుంది ఆల్రెడీ అంతా. అండ్ మనకి వెనక వచ్చేసి పెద్దగా ఏం లేదు. ఎండ్ ఆఫ్ ద డే సఫికేట్ కావడం తప్పించి ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు వెనకైతే. ఎందుకంటే నీకు ఏసీ వెంట్స్ చేయడం జరగలేదు, అవి ఏం లేవు. కొంచెం చాలా అంటే లాంగ్ జర్నీ అయితే చాలా కష్టం అయిపోతుంది వెనక, ఎందుకంటే రిక్లినేషన్ కూడా లేదు. స్ట్రైట్ 90 degrees యాంగిల్లో ఉంది. ఎంతసేపు అని ఉంటాం అంత శ్రద్ధగా మనం ఉండలేం కదా. అండ్ చెప్పా కదా ఎమర్జెన్సీ టైంలో మాత్రం నీకు 2 ఆప్షన్స్ వెళ్ళడానికి బయటకి. ఐదర్ ఈ పర్సన్ ఒకవేళ అటెండింగ్ ఉండి ఆయన దిగితే ఓకే, లేదు అన్కాన్షియస్ పడ్డాడు అనుకో బయటకు వచ్చే ఆప్షన్ లేదు. ఇక్కడ నుంచి వాళ్ళ మీదకి వెళ్ళాను వీళ్ళ మీదకి వెళ్ళాను బయటకు పోవాలి. లేదు అంటే బ్యాక్ సైడ్ నుంచి నువ్వు పోవడం చాలా కష్టము. ఎందుకంటే నువ్వు ఆ కింద డోర్ తీస్తేనే నీకు పైన గ్లాస్ అనేది ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ అయిన తర్వాత కూడా నువ్వు ఈ పెద్ద పెద్ద డైనోసార్స్ని దాటుకున్నట్టు పోవాలి. లేదంటే వీటిని కూడా రిక్లైన్ చేయొచ్చు. రిక్లైన్ చేయాలంటే మాత్రం ఇగో
ఇక్కడ ఒక లివర్ ఉంటుంది, దాన్ని పుల్ చేసి పెద్ద తతంగం ఉంటుంది, ఇదంతా అంత చేసి లోపల అంత సహాయం అయిపోతాం మనము. కాబట్టి మోస్ట్లీ వెనక కూర్చోవడం సఫికేట్ అవ్వడం కంటే డ్రైవర్ని మెల్లగా బొమ్మనడం బెస్ట్. మనకి రాక్స్ వచ్చేసి నీకు 3 point సీట్ బెల్ట్ అయితే ఇస్తాడు, ఎందుకంటే మధ్యలో కూడా నీకు హెడ్ రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నీకు ఐసోఫిక్స్ సీట్ ఇచ్చారు ఒకవేళ బేబీస్ ఉంటే వాళ్ళని పెట్టుకోవడానికి. సో ప్రస్తుతం ఇది మన థార్ 3 door ఒక రివ్యూ. అండ్ ఇది ఎందుకు చేశాను అంటే ఇది కొత్తగా మళ్ళీ తీసుకొచ్చారు రేర్ వీల్ డ్రైవ్ అని. వెరీ సింపుల్ రేర్ వీల్ డ్రైవ్ అంటే ఇంజన్ ముందు ఉంటుంది, ప్రొపెల్లర్ షాఫ్ట్ ఉంటుంది, జన్ 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 అనుకుంటే వెనుక మాత్రమే నీకు పవర్ వెళ్తుంది. అండ్ దీంతో స్టంట్లు మాత్రం దయచేసి చేయకండి, ఇది ఒక రెగ్యులర్ వెహికల్ లెక్కనే యూజ్ చేయాలి. ఒకవేళ నువ్వు తారే కదా నేను తీసుకుపోతా అంటే బయటకి అయితే రావు, ఎందుకంటే దీనికి ఆఫ్ రోడింగ్ క్యాపబిలిటీస్ ఉండవు. నీకు 4x4 కావాలంటే దానికి 100% నువ్వు ఎక్కువ పే చేస్తే ఆ వేరియంట్ను కొనుక్కోవడం వస్తుంది. అండ్ ఇలాంటి బండ్లకి 100% వితౌట్ ఎనీ డౌట్ డీజిల్ ఇంజన్సే బాగుంటాయి. పెట్రోల్ తీసుకుంటే నీకు కాలుతూనే ఉంటాయి, నీ జోబులు కాలుతుంటాయి, అన్నీ కాలుతుంటాయి. సో ఇది మన బేసిక్గా ఈ యొక్క బ్యూటిఫుల్ అండ్ క్యూట్ లిటిల్ బాయ్ అయితే రివ్యూ చేసేసినాం. సో మనమైతే ప్రస్తుతం ద మోస్ట్ సెల్లింగ్ వేరియంట్ MX-5 ఎంటర్ అయిపోదాం లోపలికి. అండ్ ఇది కూడా మనకి ఆబ్వియస్లీ కీలెస్ ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్, కాకపోతే నార్మల్గా కీస్ చేసుకొని అన్లాక్ చేసుకొని ఈ డోర్ని అయితే ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిపోదాం. మనకి ఏం పెద్దగా అనిపించదు, యాక్చువల్గా రిచ్ ఇంటీరియర్స్ రిచ్ కలర్స్తో అయితే ఈ కార్ మనల్ని వెల్కమ్ చేస్తుంది. అండ్ నువ్వు ఒకవేళ హై అండ్ పోయావనుకో నీకు ఈ ఇంటీరియర్ కలర్స్ కాకుండా వాళ్ళు కొంచెం డార్క్ ఇంటీరియర్స్ అయితే ఇచ్చారు దాంట్లో, అదొక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెయింటెనెన్స్ చాలా హెవీ ఉంటుంది ఈ బీచ్ కలర్స్ దానికి. అండ్ నీకు ఇక్కడ ఫ్రంట్ అయితే హ్యాండిల్ బార్ ఇచ్చారో అది పట్టుకొని ఒక చిన్న పార్ట్ వ్యూ వేసుకొని కార్ లోపలికి వెళ్ళిపోదాం. సో నీకు ఇక్కడ మోస్ట్లీ అన్నీ కనబడతాయి, అన్నీ ఉన్నట్టే అనిపిస్తుంది, కానీ కొన్ని అయితే తీసేసారు వీళ్ళు. అండ్ యాక్చువల్లీ నీకు అడాస్ అయితే 100% ఈ రోజులలో అయితే అన్ని కార్స్కి వస్తున్నాయి కాబట్టి లోపల ఉంటుంది మనకు కూడా ఏమని అబ్బా అది కూడా ఇచ్చేస్తుంటే అయిపోయింది కదా అని. కాకపోతే మరి అది ఎంతమంది వాడతాము, ఎంతమంది హైవేలో ఎక్కుతాం, మన హైవేలో హైలైట్ ఎట్లా ఉంది అవన్నీ చూసుకొని ఎక్కాలి. ఈ వెహికల్ అయితే కంప్లీట్ సూపర్ సఫిషియెంట్గా అయితే అన్నీ ఉన్నాయి. మనం ఆల్రెడీ ఇవి థార్ రాక్స్ 7 ఏదైతే వర్జన్ ఉందో దాన్ని రివ్యూ తీసి ఆల్రెడీ మన యూట్యూబ్లో అయితే పెట్టినాము, ఒకసారి అక్కడ కూడా వెళ్ళి చెక్ చేసేసుకున్నారు అనుకోండి నీకు యాస్టిస్ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. నేను అప్పుడు చేసింది వచ్చేసి ఆటోమేటిక్ వేరియంట్ చేసిన, దాంట్లో అన్ని ఫీచర్స్ చెప్పినాను. అండ్ ఈ వెహికల్ వచ్చేసి మనకి ప్రస్తుతం 6 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అవుతుంది. అండ్ ఆబ్వియస్లీ ఇక్కడే దాని 4x4 లివర్ మెకానికల్ లివర్ అయితే ఇవ్వడం జరిగింది. లోపల ఇంటీరియర్ ఒకవేళ చూస్తున్నాం అనుకో ఆబ్వియస్లీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు దానికి దీనికి స్టీరింగ్ దగ్గర డిఫరెన్స్ చూపిస్తాయి. ఇది నా సింగిల్ ఫింగర్ ఎంత చక్కగా ఎంత బటరీ స్మూత్ ఉందంటే స్టీరింగ్. మెయిన్గా నీకు ఈ త్రూ అవుట్ ద జర్నీ నీకు మోస్ట్లీ స్టీరింగ్కే కదా ఎన్నెన్నెన్నో ఛాలెంజెస్ వచ్చేసేది. కాకపోతే మనకి ఈ బండ్లు అయితే ఎంత చక్కగా వెహికల్ అయితే చాలా ఈజీగా అయితే మూవ్మెంట్ ఇచ్చేస్తుంది. ఓ ఓ ఓ ఓ ఓ ప్రస్తుతం అయితే నేను 4Hలో వేసిన వెహికల్ని. అండ్ దీన్ని మెకానికల్ లివరే, జస్ట్ 2H నుంచి 4Hకి వేసుకోవడమే. ప్రెస్ అని ఉంటుంది, ప్రెస్ చేసి మన పనులని కానిచ్చుకోవాలి. అగో దీని ఫ్రంట్ సెన్సర్ కూడా యాక్యురేట్గా పనిచేస్తుంది, అసలు మీటర్స్లో సెంటీమీటర్స్లో చెప్తుంది ఫ్రంట్ అసలు స్టాప్ అని. సో చూడండి ఎంత ఈజీగా అయితే వెహికల్ మనకి మ్యాన్ ఓవర్ అయిపోతుందో, హాయిగా అయితే బండి వెళ్ళిపోవచ్చు. ఏమైనా స్టీప్స్ వచ్చినప్పుడు ఏం చక్కగా నువ్వు ఆ హిల్ డిసెంట్ కంట్రోల్ బటన్ నొక్కేసావు అనుకో కథ. అండ్ దీని సస్పెన్షన్స్ తో నీకు వచ్చిన ప్లస్ పాయింట్ తెలుసు, ఇది హార్డ్ సస్పెన్షనే. కాకపోతే నీకు ఆబ్స్టేకల్స్ ఏమైనా వచ్చినా కూడా పెద్దగా ఏమి మన బాడీకి తెలియకుండానే ఉంది. చాలా ఈజీగా అయితే వెహికల్ హ్యాండిల్ చేసేసుకుంటుంది వీటిలన్నిటిని. అండ్ రీసెంట్గా మనం ఇక్కడ కొంచెం ఆఫ్ రోడింగ్ చేయడానికి ట్రై చేసినాం. దీంట్లో డిఫరెన్షియల్ లాక్ ఉంది కాబట్టి బండి మనం నార్మల్ నడుపుకుంటూ పోతున్నాం. లేదనుకో వేరే వాళ్ళు వస్తుండే మనం తీసుకోవడానికి, అంత ఈజీగా మనము దీన్ని మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ వెహికల్ జస్ట్ చాలా ఈజీ అబ్బా డ్రైవింగ్. రెగ్యులర్గా మన దగ్గర సెడాన్స్ హ్యాష్ బ్యాగ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని డ్రైవ్ చేస్తున్నప్పుడు నువ్వు ఎంతైతే ఈజీ ఫీల్ అవుతావో సేమ్ ఈజీనెస్ అయితే మనకి వెహికల్తో ఉంది. ఏం చక్కగా నువ్వు ఎవ్రీడే కార్ లెక్క కూడా వాడుకోవచ్చు. అదే అనేది నేను చెప్పాలనుకుంటున్నా. అండ్ నీకు అన్ని బటన్స్ ఉన్నాయి. ఇది ఒక స్క్రీన్ మాత్రమే టచ్ కాబట్టి నీకు ఆబ్వియస్లీ ఎక్కడ మిస్ కాకుండా ఉంటావు. మెమరీ పవర్ కొంచెం పెంచుకున్నాం అనుకో ఏది ఎప్పుడు కావాలో అది నొక్కేసుకుంటే పని అయిపోతుంది ఇక్కడ. అండ్ ఏసీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్ కూడా మొత్తం చిద్రభద్రగానే ఉంది, కావాలంటే దాని మీద చెల్దాం, పెద్దగా ఏం అనిపిస్తలేదు, నథింగ్, అది అలా వెళ్ళిపోతుంది. అద్భుతంగా ఉంది అది బాగా వెహికల్ అయితే. అండ్ అందుకే ఇంత క్రేజ్. నార్మల్గా కార్లో కూడా నీకు యాస్టీస్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, కాబట్టి మనకి రాక్స్ కూడా సేమ్ వెహికలే, కాకపోతే విత్ ఎక్స్ట్రా 2 doors ఈ వెహికల్ అయితే రావడం జరిగింది. అండ్ ట్వీక్స్ ఇన్ ద ఇంటీరియర్ కలర్స్. అసలు వీళ్ళకి ఎందుకు అనిపించిందో మరి ఈ కలర్లు ఇవ్వాలని, వీళ్ళకి తెలియందా మనం ఎలా వాడతాం ఆ వెహికల్స్ని, వాట్ ఇస్ దిస్, అసలు ఇట్లా ఇచ్చుంటే కరెక్ట్ కాదు.
అందుకని ఇమీడియట్గా ఎంతో మంది దానికి ఇది చేశారు, ఎందుకు ఇచ్చారు మీరు వైట్ కలర్లో ఖరాబ్ అయిపోతాయి అనగానే మహీంద్రా ఎంత ఫాస్ట్గా రెస్పాండ్ అయిందంటే వాళ్ళు ఇమీడియట్గా కలర్స్ వేరే వేరియంట్స్కి చేంజ్ చేసి దాన్ని ఆల్రెడీ డిస్ప్లే చేయడం కూడా జరిగింది. అది చాలా బాగుంది. మళ్ళీ నీకు బ్లాక్ బ్రౌన్ ఫినిష్తో వస్తుంది అదంతా. సో మనకి ఇక ముందు నాటు రోజులు టెన్షన్ ఉండవు. అండ్ యాక్చువల్లీ డాష్ బోర్డ్ కలర్ మార్చుకోవచ్చు, ఇంటీరియర్ కూడా కలర్స్ మార్చుకోవచ్చు. కాకపోతే ఆబ్వియస్లీ బయట పోయి థర్డ్ పార్టీ వెండర్స్తో నువ్వు చేయాల్సి ఉంటుంది ఆ పనులన్నీ. కొన్ని నీకు అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే ఆబ్వియస్లీ మంచి వెండర్ని పట్టుకొని, అండ్ వారంటీ వ్యానిష్ చేస్తారు ఏమో మరి నాకు కూడా కరెక్ట్గా తెలీదు. వారంటీ జోలికి వస్తేనైతే అన్ని మూసుకొని ఉండడం బెటర్ అని నా ఫీలింగ్. చాలా ఈజీ అబ్బా ఈ వెహికల్ డ్రైవింగ్ మాత్రం. అండ్ ఇంజన్ యొక్క సౌండ్ కూడా నీకు క్యాబిన్లోకి ఎక్కువ ఏం రాదు, లిటిల్ బిట్గా అయితే వినబడుతూ ఉంటుంది. మాన్యువల్ అవ్వడం వల్ల, మెయిన్గా డీజిల్ అవ్వడం వల్ల ప్రస్తుతం అయితే రాక్స్లో వీళ్ళు 330 Nm టార్క్ ఇచ్చారు కాబట్టి చాలా ఈజీగా దీని పని చేసుకుంటూ పోతుంది, చాలా ఈజీ. అండ్ నీకు పవర్ ల్యాగ్ కూడా ఏమి ఎక్కడ అనిపించదు, అదొక ప్లస్ పాయింట్ దీంట్లో. బై మిస్టేక్ తార్లో హైబ్రిడ్ టెక్నాలజీ ఏమైనా వచ్చిందంటే ఇక అయిపోయింది. మనకు ఎట్లాగో రోడ్లు లేరు కాబట్టి ఈ బండ్లు కొనుక్కోవడమే బెటర్. ఎన్ని రోడ్లు చూసాం మనం ఇప్పటికి, ఏవి బాగో. అండ్ ఇలాంటి బండ్లు టెస్ట్ చేయాలంటే కనబడుతున్నాయి, అలాంటి కొండల మీదకే వెళ్ళాల్సి వస్తుంది. కాకపోతే ప్రాపర్ ట్రైనింగ్ మాన్యువల్, అలా అప్పుడే నువ్వు బయటకు వస్తావు, లేకపోతే అక్కడనే ఫిక్స్. చాలా ఫాస్ట్గా అయితే ఇది స్పీడ్ అయితే అందుకుంటుంది, అద్భుతంగా వెళ్ళిపోతుంది. స్టీప్స్ వచ్చినా పెద్ద ఏం పట్టించుకోవట్లే, చాలా బ్యూటిఫుల్. అండ్ ఆటోమేటిక్లో కూడా నీకు చాలా అద్భుతమైన ఫీలింగ్ ఉంటుంది, లాగ్ ఉండదు. 6 స్పీడ్ కన్వర్టర్ కాబట్టి. అదే వీళ్ళు చండాలంగా ఏఎంటీఓ ఏదో ఇచ్చుంటే అది వేరే విషయం. ఇయర్ ఆబ్వియస్లీ పర్ఫార్మెన్స్ వెహికల్ కదా, ఆఫ్ రోడింగే కాకుండా పవర్ఫుల్ అండ్ చాలా కంఫర్టబుల్ వెహికల్. సీట్స్ కూడా ఎంత హాయిగా ఉన్నాయంటే అంత హాయిగా ఉన్నాయి. ప్రస్తుతం దాన్ని ఫీల్ అవుదామంటే ప్లాస్టిక్ కవర్ అడ్డం వస్తుంది కాబట్టి మనము ఫీల్ కానీ లేదు డైరెక్ట్గా. కాకపోతే నువ్వు కూర్చున్నప్పుడు నా గ్రిప్ ఏదైతే ఉంటుందో ప్రాపర్గా నేను హోల్డ్ చేసాం. ప్రస్తుతం మనమైతే హయత్ నగర్ వైపు అయితే ఉన్నాం. ఈ ప్లేస్ ఎందుకు ఎంచుకున్నావు బ్రో అంటే హైవే మిక్స్, సిటీ మిక్స్, ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ ఉంటుంది కాబట్టి మనకు కూడా ఛాలెంజెస్ గట్టిగా వస్తాయని. ఎంత హాయిగా ఉందో. అండ్ జస్ట్ దీని ఐడియా చూడండి, అక్కడ పక్కన ఇప్పుడే సెల్టాస్ పోయింది, దాని డ్రైవర్ మన కింద కూర్చుని ఉన్నారు. అదొక ఫీలింగ్ చాలు, కమాండింగ్ ఫీలింగ్. అసలు ఆ బోనెట్ కనబడుకుంటూ బా బ్యూటిఫుల్. వీడి సిబ్లింగే ముందు పోతున్నాడుగా, బొలేరో మ్యాక్స్. అసలు ఆ బండ్లు కూడా ఏం మన ఉంటాయి ఆ నడిపితే. ఎప్పుడైనా ఎవరైనా నడిపితేనైతే ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయి. క్రేజీ వెహికల్స్ అవి. ఓహో, దీన్ని 2H వేయాల్సిందే, 4H నడుపుతున్న బండి. అనవసరంగా హైవేల మీద 4H చేసుకొని పోకండి, మైలేజ్ కూడా రాదు. టైం వేస్ట్ అని చెప్తా. ఒకవేళ 4H సిటీలో ఇస్తానైతే 4 కాళ్ళతో ఎందుకు నడవడం, 2 కాళ్ళతో నడిపితే చాలు. చాలా ఈజీగా ఇదైతే స్పీడ్ అందుకుంటుంది. అండ్ కట్లు కొట్టేటప్పుడు కూడా చాలా ఈజీగా కట్లు కొట్టేయచ్చు. హైవే డ్రైవింగ్లో మనం చేసేది అది కదా, యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ ఇదైతే 100 వెళ్ళిపోతుంది. క్రేజీ. ఒకవేళ అడాసి ఉంటే నా అది నొక్కేస్తే డైరెక్ట్గా లైన్ చూసుకుంటూ షీ విల్ టేక్ ఆఫ్ ఆర్ హీ విల్ టేక్ ఆఫ్. సో ఇది మన డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. ప్రస్తుతం అయితే థార్ రాక్స్లో చాలా ఈజీగా నువ్వు మేనేవర్ చేసుకోవచ్చు రోడ్ల మీద. అసలు ఇంత హెవీ ఉంది నేను ఎట్లా నడుపుతాను ఒక ఫీలింగ్లో ఉన్నావు అనుకో, ఆ ఫీలింగ్ నుంచి ఇమీడియట్గా బయటకు వచ్చేసి, ఎందుకంటే చాలా ఈజీగా నడపచ్చు. నీ దగ్గర ఎంత కంఫర్టబుల్ కార్ ఉందో, దాని డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో అలాంటి కంఫర్ట్ కాకుండా ఇంకా ఎక్కువ కంఫర్ట్తో, ఇంకా బెటర్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్తో ఈ వెహికల్ అయితే డిజైన్ చేశారు. రకరకాల వేరియంట్లోనే మనకు కావాల్సినట్టు చూస్ చేసుకొని చక్కగా ఈ కొత్త రిలీజ్ అయిన థార్ రాక్స్ తోటి ఎంజాయ్ చేయండి. అండ్ ఫ్యామిలీతో కూడా పోవడానికి పాపం 5 సీటర్ అయితే తయారు చేశారు మన కోసం. సో ఎవరెవరు కొంటున్నారు, ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉంది, మీరు అందరూ ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసండి. అండ్ ఇట్లాగే సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్ ఎవ్రీవన్. మళ్ళీ నెక్స్ట్ టైం నెక్స్ట్ కార్తో కలుద్దాం.